హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను పొద్దున్న లేచి అన్నం వండిన. చిన్నోడికి అన్నం ఒక సైడు, మాకు ఒక అన్నం, చాయ్ పెట్టిన. చిన్న రోట్లో మా చిన్నోడు బిస్కెట్ వేసి దంచిండండి, పర్టికులర్గా చూపిస్తున్నా. నా కోసం అది రాగి జావా చేసుకున్నా. నిన్న గర్జలు చేసిన ఆయిల్ అక్కడే ఉంది. గర్జలు రెండే ఉన్నాయి, అవి నేను తినాలి. ఇల్లు అంతా ఎక్కడిదక్కడ ఉంది. ఆ గిన్నెలన్నీ తోమేసినాక వచ్చేసి బెడ్ అంతా క్లీన్ చేసి ఇల్లు అయితే ఊడ్చేసిన. ఇల్లు ఊడిస్తే ఇప్పటి వరకు అయితే ఇట్లుంది. అది ఉండడం జస్ట్ 2-3 మినిట్స్. ఇక మా చిన్నోడు అయితే అస్సలే ఉంచాడు. అప్పటికే లాకు కీ తీసి ఆడుతూనే ఉండు. మా ఇంట్లో అయితే వెంటిలేషన్ రాదు. ఆ కీ తెచ్చి ఆడేసిండు. లాక్ లాక్ పట్టుకొని ఆడుతుండు. మా ఇంట్లో మొత్తం ఫుల్ ప్యాక్ ఉంటుంది, వెంటిలేషన్ అయితే సరిగా రాదు. మా చిన్నోడితో అయితే పెద్ద టాస్క్ ఉంది. అన్నం అయితే అయిపోయింది. మా ఆయన సండే రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడని తొందరగా అన్నం అయితే వండేసిన. ఒక సైడ్ చిన్నోడికైతే అన్నం ఉడుకుతుంది. ఇక వాడిని ఆ అన్నం పొంగుతుందని ఉఫ్ ఉఫ్ అని ఊదుతుండు. నాకైతే ఇవన్నీ చెప్పడం కంటే అది ఫీల్ అయితే బాగుంటుంది, మస్తు అనిపిస్తుంది. వాడు జస్ట్ 15-16 మంత్స్కే మస్తు చేస్తాడు. మా ఆయన వచ్చి బ్రష్ చేయదురా అని అడుగుతుండు. ఇల్లాక ఆయన తోముతుంటే గుంజుకుండు. ఇంకా నాకు చెప్తున్నాడు కదా, బ్రష్ ఇవ్వాలని నీకు తెలియదా, బ్రష్కు పేస్ట్ పెట్టి ఇవ్వాలని తెలియదా అని అడుగుతుండు. ఇక చికెన్ తెచ్చి ఇచ్చిండు. చికెన్ అయితే వండాలని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టిన. అది క్లీన్ చేసి బ్రష్ కావాలంటే బ్రష్ తెచ్చి ఇచ్చిన. బ్రష్ ఇవ్వాలని తెలియదా, టవల్ వేయాలని తెలియదా అంటే ఇంకేమన్నా కావాలని అంటున్నా. చికెన్ అయితే స్టార్ట్ చేసేసిన. ఆయిల్ వేసి గరం మసాలా దంచంది అయితే వేసిన. తర్వాత ఆనియన్ వేసిన. పచ్చిమిర్చి కట్ చేస్తే మా ఆయనకేమో టైం లేదు, నేను కట్ చేసి నేను ఎక్కడ ముట్టుకున్నా మా చిన్నోడికి అయితే మంటలేస్తుంది అని చెప్పేసి నేనైతే కట్ చేయలేదు. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేస్తే అది తొందరగా ఉడికిపోతుందని సాల్ట్ అయితే వేసిన. మా చిన్నోనితో అయితే పెద్ద టాస్క్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టే ఆడుతున్నా, వంట చేస్తున్నా. ఇక 5 మినిట్స్లో ఆనియన్స్ అయితే ఉడికిపోయినాయి. చికెన్ అయితే వేసేసిన. పసుపు, అల్లం వెల్లిగడ్డ అయితే నేను ఆనియన్స్లో వేయ, ఎందుకంటే నాకు అల్లం వెల్లిగడ్డ ఫ్లేవర్ అనేది చికెన్కి పడితేనే మంచిగా అనిపిస్తుంది. అల్లం వెల్లిగడ్డ కోసం నేను కొన్ని అయితే తీస్తాను నాన్ వెజ్ వండినప్పుడే. చికెన్లో ఉప్పు వేస్తే వాటర్ అనేది దిగిపోతాయి, అంత వాటర్ అనేది బయటకు వస్తాయి చికెన్లో ఉన్న వాటర్ అని. అందుకే ఉప్పు అయితే వేస్తా. మా అమ్మ చెప్పింది కొన్ని చిట్కాలు. వాటర్ కొంచెం తక్కువ పడతాయి అన్నమాట. ఇక నేను బ్రష్ చేద్దాం, అప్పటికి 9 అవుతుంది. బ్రష్ చేయలేదు, ఏం చేయలేదు. ఈ తండ్రి కొడుకులే మాట్లాడుతుండు, టైం లేదు అన్నాడు. అలా కొడుకుతో అయితే ఆడుతుండు. నేను దంచుతా అని వెల్లిపాయలు ఇట్లా తీసి ఆ రోట్లో వేస్తే నా కొడుకు అయితే అస్సలు ఎప్పుడు నాకు ఆ పని చేయనియడు. ఎందుకో వీని చూస్తే అయితే నాకు ముద్దుగా అనిపిస్తుంది. నేను దంచితే తీరా అన్నా కూడా మొత్తం ఎప్పుడు అట్లనే చేస్తాడు. మంచిగా దంచుతాడు. నేను తీసుకుంటా. కొద్దిసేపు అయినాక దంచినాక చెయ్యి కీడ తాకుతుందో అని నా భయం నాకు, కానీ అస్సలు ఇవ్వడు. ఇప్పుడు నేను లాక్కుందామంటే నా చేతి నుంచే గుంజుకుంటున్నాడు. ఎప్పుడు వంట చేసినా కూడా చికెన్ గుట్లో వండితే నేను ఫ్రెష్గా దంచేసిన ప్రతిసారి వాడే దంచుతాడు. అదొక వానికి ఇష్టం. ఇక నేను అక్కడే ఉంటా కదా చూసుకుంటా అని ఇక దంచనైతే దంచేసిండు. ఈ అల్లం వెల్లిగడ్డనైతే చికెన్లో వేసేయాలి. ఇప్పుడు పసుపు వేసినాక వాడి అన్నం అయితే రెడీ అయిపోయింది. పసుపు అయితే వేసేసిన. నేనైతే సింపుల్గా చేస్తా, పెద్ద ప్రాసెస్ అయితే నాకు రాదు. ఫస్ట్ నాకు చిన్నోని పట్టుకోవడానికి ఎవరు ఉండరు. అల్లం వెల్లిగడ్డ అయితే కచ్చపిచ్చ దంచిన, ఎందుకంటే పొట్టు కూడా ఉండాలి. ఆ పొట్టు ఫ్లేవర్ కూడా ఏడిపోదు. నా కొడుకుని ఎత్తుకొని నాకు వంట చేయడం, కారం వేయడానికి చిన్నోని సంకలుండు కాబట్టి కారం వేసే ప్రాసెస్ మీకు చూపించలేకపోయినా. కారం, ఉప్పు వేసి కొంచెం పెరిగేసిన. పెరుగు అయితే ఫ్లేవర్ బాగుంటుంది అనేసి నేనైతే పెరుగు ఖచ్చితంగా యూజ్ చేస్తాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసిన. ఇక నా కొడుకు అయితే ఏడుస్తుండు, వానికి ఆకలి అవుతుంది. కొత్తిమీర తెచ్చి నేనైతే వేర్లు ఒక్కటే కట్ చేస్తాను, మిగిలినవి మొత్తం వేస్తాను. ఆకులు ఒక్కటే వేస్తారు కానీ నేనైతే అంటారు బాడీ కూడా వేసేస్తాను కొత్తిమీరది. మా అమ్మ అట్లా నేర్పించింది, అట్లా సేవ్ చేయడం అంటే ఇక అట్లా దానివల్ల యూజెస్ ఉంటాయని ఆయనకి తినిపించడం అయిపోయాక ఇక వాళ్ళ డాడీ కొడుకు కలిసి పూజ అయితే చేస్తుర్రు. అన్నం అయితే ఫాస్ట్గా తినేసిండు, పాపం ఆకలి అవుతుంది వాడికి. తర్వాత పూజ అయిపోయాక వాళ్ళ డాడీకి అన్నం వేసిన. అన్నం వేసి ఎట్లుందంటే బాగుంది అన్నాడు. వెరైటీగా వండుతున్నావు ఈ మధ్యలో అంటుండు, ఎందుకంటే కొంచెం మసాలా ఎక్కువైతే బాగుందంట ఆయనకి.
ఇద్దరం కలిసి ఛాయ్ అయితే తాగినాం. ఛాయ్ తాగినాక ఇక వెళ్ళిపోతుండు డ్యూటీకి. వెళ్ళిపోతుంటే చిన్నోడిని ఒక రౌండ్ తిప్పుకొని వస్తాడు ఎప్పుడైనా, ప్రతిరోజు ఆయన తిప్పుకొని వచ్చినాక నేను పోతాడు. ఈడంగా పోయి మా గల్లీలో బ్యాక్ సైడ్ గల్లీ నుంచి అయితే వస్తాడు. వచ్చినాక బాగుంటుంది, వీళ్ళిద్దరు బాండింగ్ అయితే నాకు మస్తు అనిపిస్తుంది. నేను ఒకవేళ కొట్టినా కూడా వాళ్ళ డాడీ దగ్గర తీస్తాడు, అస్సలు వాళ్ళ డాడీ అయితే అస్సలు కొట్టాడు. ఎందుకంటే నన్ను సతాయిస్తాడు. డే అంతా ఉండేది నేను కదా, తను నైటే ఉంటాడు. 1 డ్రాప్ అయితే అయిపోయింది, 2-3 డ్రాప్స్ తిప్పేది. కాకపోతే మనకి కోల్డ్ అయింది. ఇక మధ్య స్మాల్ ఫాక్స్ అయినప్పటి నుంచి ఇక తిప్పడం బంద్ చేసినాం. ఒకటే రౌండ్ అయింది. ఇక లాస్ట్కి అయితే వాళ్ళ డాడీకి కిస్ ఇస్తుండు పోయేటప్పుడు. మొత్తం పర్మనెంట్గా పోయినాకనే బాగా చెప్తాడు మా వాడైతే. ఇక మా ఆయన అయితే పోయిండు.